హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ. సో ఈరోజు మనం షేర్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసేసి సాఫ్రాన్ జెల్ అండ్ అరోమా ఏది వాడితే మా స్కిన్ తెల్లగా మారుతుంది, మంచి రిజల్ట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ ప్రోడక్ట్కి ఉంటుంది అండ్ ఏది బెస్ట్, ఈ టూతో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది బాగుంటుందా. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉంటుంది. గాయ్స్, ఇంకా ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే ఇది 500 రూపీస్ సాఫ్రాన్ గ్లోయింగ్ జెల్, ఇది వచ్చేసేసి 699 రూపీస్. అరోమా కేర్ ట్రిపుల్ వైటనింగ్. సో మీ అందరికీ తెలుసు కదా, సో లాట్ ఆఫ్ మెంబర్స్ అయితే ఉన్నారు 2 ప్రొడక్ట్స్కి కూడా. అండ్ ఈ మధ్య కాలంలో అయితే చాలామంది కూడా దీని నుంచి దీనికైతే వచ్చేసారనమాట. సో దీని నుంచి దీనికి వచ్చారు, ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సాఫ్రాన్ గ్లోయింగ్ జెల్ కూడా వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇంకా టాపిక్లోకి వచ్చినట్లయితే అసలు ఏది బెస్ట్, అసలు మేము ఏది వాడాలి, ఏది వాడితే మా స్కిన్ వైట్నింగ్ అవుతుంది, అండ్ అంతేకాకుండా స్కిన్ వైట్నింగ్తో పాటు ఇంకేదైనా అదర్ బెనిఫిట్స్ ఉంటాయా, అసలు ఏది వాడాలి అన్నది నేను క్లియర్గా చెప్తాను. సో ఇది కంప్లీట్లీ మనం ఏది తీసుకున్నా ఈ 2 ప్రొడక్ట్స్లో మీకు స్కిన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కొంతమందికి కొన్ని పడతాయి, కొన్ని పడవు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. ఫైనల్లీ ఈ ప్రొడక్ట్స్లో ఏది వాడితే మేము వైట్నింగ్ అవుతాము అంటే 2 కూడా వైటనింగ్ ప్రొడక్ట్సే అండి. 2 ఇది వాడితే కూడా వైట్నింగ్ అవుతారు, ఇది వాడితే కూడా వైట్నింగ్ అవుతారు. సో కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే విత్ లేబుల్ అనేది దీనికి ఉంది, బ్రాండ్ నేమ్, ఇంగ్రీడియంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా దీనికి ఉంది. బట్ దీనికైతే మనకి లేదు, ఓకే, నేమ్ అయితే ఏమీ లేదు. బట్ సాఫ్రాన్ గ్లోయింగ్ జెల్ అని మనకి హెర్బల్ ప్రొడక్ట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అసలు వీళ్ళు నాతో ఎలా కాంటాక్ట్ అయ్యారు అని అంటే, మనము 950 సోప్స్ పర్చేస్ చేస్తున్నాం కదా, సాఫ్రాన్ గోల్డ్ సోప్స్. సో ఆ గోల్డ్ సోప్స్ అనేది పర్చేస్ చేస్తున్నప్పుడు నేను మీతో ఒక 8 మంత్స్ బ్యాక్ ఒక వీడియో అయితే షేర్ చేశాను. సో చాలా బాగుంటుంది, మీకు బ్రైడల్ లుక్ ఉంటుంది, మీ స్కిన్ చాలా అందంగా తెల్లగా మారుతుంది అని చెప్పేసి. సో ఆ వీడియోలో సాఫ్రాన్ గోల్డ్ అని చెప్పేసి సోప్ ఉంది కదా, సో వీళ్ళు నాకు రాజమండ్రి నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ దగ్గర కూడా సాఫ్రాన్ గోల్డ్ క్రీమ్ అనేది అవైలబిలిటీలో ఉందన్నమాట. సో మన సోప్కి దానికి కొంచెం సింక్ అయింది కదా, ఇంగ్రీడియంట్స్ కూడా మాది సాఫ్రాన్తోనే కంప్లీట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో వాట్సాప్లో నేను నెంబర్ ఇస్తాను కదా, చూసి నాకు చాలామంది కాస్మెటిక్స్ డీలర్స్ కాంటాక్ట్ అవుతూ ఉంటారు. సో వీళ్ళు కూడా అలాగే కాంటాక్ట్ అయితే అయ్యారనమాట. అయినప్పుడు కొన్ని శాంపిల్స్ అయితే పంపిస్తాము, ఒకసారి ట్రై చేయండి అంటే నాకు దీనికి వితౌట్ లేబుల్ అయితే వచ్చింది కదండి. సో మరి కష్టం అవుతుంది కదా అలా అయితే అని చెప్పేసి అంటే, వీళ్ళు గత 4 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా బిజినెస్ అనేది బాగుంది. బట్ కాకపోతే ఏంటి అంటే నెక్స్ట్ ప్రింట్తో ఒక 4 మంత్స్లో వెళ్ళబోతున్నాము. డెఫినెట్లీ ఈలోపు మీరు మీ క్లయింట్స్కి ఇస్తూ ఉండండి, మేము మంచి ప్రింట్తో మీ ముందుకైతే వస్తాము, మంచి ప్రొడక్ట్స్తో వస్తాము. ఇంకా కొత్త ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి మా దగ్గర. బట్ మీరు నేను ఏంటి అంటే చాలా ఆఫర్స్ చేస్తున్నారు వాళ్ళు, బట్ నేను తీసుకోవడం లేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్రీడియంట్స్ నేమ్ ఇవన్నీ నన్ను అడుగుతూ ఉంటారు, నాతో డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించక వీళ్ళ దగ్గర నుంచి కొన్ని ప్రొడక్ట్స్ నేను పర్చేస్ చేసుకుంటున్నాను. సో అది ఏంటి అంటే నాకు ఫస్ట్ వాళ్ళు 6 పీస్ సెట్ అనేది దీన్ని పంపించారనమాట. ఓకే, ఇవి వచ్చేసి సాఫ్రాన్ జెల్స్, ఇవి 6 పీస్ సెట్ నాకు పంపించినప్పుడు సో నేను ఫస్ట్ అయితే ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకున్నాను. సో మీరు కూడా నేను ఏ ప్రోడక్ట్ ఇచ్చినా మీకు, సో ఇక్కడ మనము ఇయర్కి పక్కన ఇక్కడే ఎందుకు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి అంటే, మన స్కిన్ అనేది ఇక్కడ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఏదైనా రియాక్షన్ అయితే మనకి ఫాస్ట్గా చెప్పేస్తుంది, ఓకే మీకు ఇది నాట్ సూటబుల్ అని చెప్పేసి, కొంచెం ఇచ్చింగ్ ఉన్నా ఇది పడదు అని చెప్పేసి మనకి చెప్పేస్తుంది. కాబట్టి ఫర్దర్గా మనము యూజ్ చేయము. బాగా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అండ్ ఎవరైనా చేసుకోవాలి ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ. ఓకే, సో అలా చేసుకుని చూశాను, నాకు బాగానే అనిపించింది. కొంచెం డేప్ చేసి ఓన్లీ నేను లెగ్స్కి ఫస్ట్ ఏ క్రీమ్ ఇచ్చినా కూడా లెగ్స్కి అనేది అప్లై చేసుకుంటాను, కొత్తది ఈవెన్ ఇలా ప్రింట్తో ఉన్నా కూడా. ఫస్ట్ అయితే మీరు కూడా అలానే చేయాలి, లెగ్స్కి కానీ హ్యాండ్స్కి కానీ ప్యాచ్ టెస్ట్ కానీ డెఫినెట్లీ చేసుకోవాలన్నమాట. అండ్ సో నేను ఎలా అయితే చేసుకుంటున్నానో మీరు కూడా అలాగే ప్యాచ్ టెస్ట్ అనేది డెఫినెట్లీ చేసుకోండి. సో మీరు కూడా 100% ఈ ప్యాచ్ టెస్ట్ని చేసుకోవడం అలవాటు చేసుకోండి. సో బాయ్స్, ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వచ్చినట్లయితే తర్వాత నేను మెల్లగా ఫేస్కి అనేది అప్లై చేశాను.
నాకు అప్లై చేయగానే ట్యాన్ రిమూవ్ అయిపోయి చాలా బాగా అనిపించింది. సో నేను మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. బట్ దీంట్లో ఏదైనా కెమికల్ కానీ స్టిరాయిడ్ కానీ ఉందా అని చెప్పి అడిగితే మీరు స్మెల్ చూసి ఐడెంటిఫై చేయొచ్చండి, మాది విత్ సర్టిఫైడ్ అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నాకు క్లియర్గా పెట్టారు. సో నాకు అప్పుడైతే అర్థమైంది దీంట్లో కెమికల్ అనేది లేదు. అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. కెమికల్ ఫ్రాగ్రెన్స్ అనేది ఇలా అయితే ఉండదు. ఓకే, సో ఇట్లా అయితే ఉండదు కాబట్టి ఇది నాకు పర్లేదు, న్యాచురల్ అనిపించింది. సో ఇందులో ఫేర్నెస్ రావడానికి మేము ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండ్ జోజోబా ఆయిల్, వైటమిన్ ఈ అండ్ సాఫ్రాన్ సిరమ్ అండ్ సాఫ్రాన్ అండ్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ కూడా మిక్స్ చేస్తాము. సో అందుకే గ్లోయింగ్ అనేది వస్తుంది. సో గాయ్స్ మీకు అర్థమైంది కదా, ప్యాచ్ టెస్ట్ డెఫినెట్లీ చేసుకోండి. ఏ ప్రోడక్ట్ కొత్త తీసుకున్నా సరే, నా దగ్గరే కాదు, మీరు ఎక్కడ పర్చేస్ చేసుకున్నా ప్యాచ్ టెస్ట్ అనేది 100% మీరు చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను దీన్ని వాడటం మొదలు పెట్టాను. నాకు చాలా బ్రైట్నింగ్ వచ్చింది, నా స్కిన్ చాలా అనిపించింది, ట్యాన్ రిమూవ్ అయింది. సో మీరు కొన్ని వీడియోస్లో చూసినట్లయితే నాకు ఇక్కడ ట్యాన్ అనిపిస్తూ ఉంటుంది, బట్ ఈ ప్రోడక్ట్ వాడాక మాత్రం ట్యాన్ రిమూవ్ అయిందనమాట. ఆ తర్వాత సో ఈ విధంగా అయితే నేను తీసుకొని పర్చేస్ చేసి ఆఫ్లైన్లో అందరికీ ఇచ్చాను అండ్ సాటిస్ఫై అయ్యారు, నా క్లయింట్స్ వాడుతూ ఉన్నారు. సో ఇక నేను కూడా వాడిన నా పర్సనల్ యూస్ నాకు కూడా మంచిగా అనిపించింది. కొన్ని ఇక్కడ వాడినప్పుడు నేనే వాళ్ళకి ఫేషియల్స్ చేస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళ స్కిన్ టైప్స్ ఏంటి, వాళ్ళకి ఏది పడుతుంది ఏది పడదు అవన్నీ కూడా నేను తెలుసుకుంటాను. సో మీరు వచ్చినప్పుడు కూడా అలానే మీ స్కిన్ టైప్ డెఫినెట్లీ నేను అడుగుతాను. అండ్ కొంతమందికి నీడ్ ఉంటే పిక్ కూడా అడుగుతాను, పిక్ షేర్. సో అలాగే ఇంకా నాకు కూడా చాలా బాగా అనిపించింది అండ్ గుడ్ రిజల్ట్ వచ్చింది, ఫీడ్బ్యాక్ బాగుంది. అండ్ నేను ఇంకా చెప్పాను ఓకే అండి నాకు జెల్స్ అనేది మీరు కంటిన్యూటీగా పంపించండి అంటే వాళ్ళు. సో ఈ బాక్సెస్ వచ్చేసేసి ఏంటి అంటే మనము వాడుతూ ఉన్నప్పుడు దీని నుంచి కొన్ని అడ్వాంటేజెస్ చాలా బాగున్నాయి, దీనికంటే కూడా నేను అవి చెప్తాను మీతో. సో ఏంటి అంటే ఇది వాడుతూ ఉన్నప్పుడు మన స్కిన్ ఎంత బాగుంటుందో అది మీ అందరికీ తెలిసిందే, పర్సనల్గా మీరు యూస్ చేసి ఉన్నారు. అండ్ ఎవరైనా చూస్తున్నట్లయితే వాడిన వాళ్ళు మీకు ఉన్నది ఉన్నట్టుగా క్లారిటీగా చెప్పండి, హెల్ప్ అవుతుంది కొత్త వాళ్ళకి. అరోమా వాడితే బాగుందా, సాఫ్రాన్ జెల్ వాడితే బాగుందా, లేదా ఫస్ట్ అసలు ఇదేం వాడుకోకుండా దీనికి వచ్చారా, లేకపోతే ఇది వాడుతున్నారా, డెఫినెట్లీ ఇవన్నీ మీరు కామెంట్స్లో షేర్ చేస్తే పాపం కొత్తగా వచ్చిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది వాళ్ళకి. ఎందుకు అంటే యూజువల్లీ ఎవరైనా సరే ఒక వీడియో చూస్తే కింద కామెంట్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు. సో తప్పకుండా మీ వాల్యుబుల్ కామెంట్స్ అయితే తెలియజేయండి. అండ్ ఇంకొక విషయానికి వచ్చినట్లు అయితే ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి క్లియర్గా చెప్తాను. అండ్ గాయ్స్ వీడియో బోర్ అనిపిస్తే మాత్రం కొంచెం స్కిప్ చేయండి, బట్ ఓవరాల్గా స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ ఉండదు. సో మళ్ళీ వచ్చి అదే డౌట్స్ అడుగుతారు కాబట్టి ఒకసారి క్లియర్గా వినండి. సో ఇది వచ్చేసి అరోమా ట్రిపుల్ వైటనింగ్ ఫెయిర్నెస్ అండ్ స్కిన్ స్మూత్ అండ్ మంచి వైటనింగ్ ప్రోడక్ట్, అంతే, ఇంకా అంతకు మించి యూజెస్ అనేది లేదు. అండ్ ఇది స్టిరాయిడ్ బేస్, కంప్లీట్లీ కెమికల్ ఉంటాయి దీంట్లో, కెమికల్ బేస్. బట్ స్కిన్ని మరీ కంపేర్ టు స్కిన్ షైన్ అండ్ బెట్నోవిట్స్ ఇట్లాంటి వాటితో వస్తూ ఉంటారు కొంతమంది, స్కిన్ లైట్ ఇలాంటి ప్రోడక్ట్స్ కాదండి, అలాంటి స్టిరాయిడ్స్ ఇందులో ఉండవు. అది వచ్చేసేసి మనకి మెడికేషన్ ప్రోడక్ట్స్ అనమాట, ఇది వచ్చేసేసి కాస్మెటిక్. ఓకే, సో మీరు అది ఐడెంటిఫై చేయండి. ఇది వచ్చేసి ట్రిపుల్ వైటనింగ్, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్. అయితే 100% స్టిరాయిడ్స్ అనేది ఉంటుంది అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మనము క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అస్సలు స్కిన్ వైటనింగ్ జరగాలి అంటే కెమికల్ లేనిదే అవ్వదండి, మీరు ఏమన్నా అనుకోండి. సో ఇలా కెమికల్ ఉంటుంది అని మీరు నా దగ్గర కొనిపోయినా పర్లేదు, ఉన్నట్టుగా చెప్పాలి అనుకుంటే కెమికల్ కంపల్సరీ. ఓకే, సో ఇంక ఇది కెమికల్ ప్రోడక్ట్. అండ్ యూస్ చేసినప్పుడు మనకి ఏంటి అంటే ప్యూర్ బ్లాక్ వాళ్ళు ఉన్నారు, స్కిన్కి అప్లై చేసుకుంటారు. ఇన్ కేస్ నా దగ్గర ఆర్డర్ అనేది రావడం ఒక 2 days లేట్ అవుతేనే నా స్కిన్ బ్లాక్ అయిపోయింది అని వరీ అయితే అయిపోవడం, టెన్షన్ అయిపోవడం చేస్తున్నారు. ఎండలోకి వెళ్ళినప్పుడు స్కిన్ రెడిష్గా వస్తుంది అండ్ టూ మచ్గా యాక్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అండ్ స్కిన్ మీద ఇలా లైట్గా వైట్ ప్యాచెస్ లాగా కూడా వస్తున్నాయి. సో అది కూడా మీరు ఐడెంటిఫై చేసుకోండి. క్రీమ్ గురించి అయితే ఇదనమాట దీని గురించి. సో గాయ్స్ ఇంకా నెక్స్ట్ మనము సాఫ్రాన్ జెల్ గురించి అయితే చూసుకుందాము. సో దీంతో కంపేర్ చేసుకుంటే ట్యాన్ రిమూవ్ చేయడానికి ది పర్ఫెక్ట్ క్రీమ్ అండి. రియల్లీ ఇది నెక్కి అప్లై చేస్తే కూడా ఇంత మంచి వర్కింగ్ ఉండదు, ఇది మాత్రం ట్యాన్ బాగా రిమూవ్ చేస్తుంది. మీ స్కిన్ అనేది ఏంటి అంటే ఇది మేకప్ వేసినట్టు వైట్ షేడ్ ఇస్తుంది, నెక్స్ట్ డేకి అప్లై చేయకపోతే స్కిన్ డల్ అయిపోతూ ఉంటుంది.
ఇది మాత్రం మనం అప్లై చేసినప్పుడు మంచి గోల్డెన్ షేడ్ ఉంటుంది. ఇది స్టాప్ చేసిన 2 or 3 days కూడా ఫేర్నెస్ తగ్గకుండా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసేసి మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో సాఫ్రాన్లో మీరు సర్చ్ చేయండి, మంచి మెడిసిన్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయన్నమాట. సో ఈ సాఫ్రాన్ వల్ల యాక్నీ లాంటివి, లేదు అంటే పిగ్మెంటేషన్ లాంటివి, డార్క్ సర్కిల్స్ లాంటివి తగ్గుతూ ఉంటాయి. సో ఇదొకటి మంచి బెనిఫిట్స్ ఉన్న క్రీమ్. బట్ కానీ దీంట్లో ఫెయిర్నెస్ జరగడానికి ఎక్కువగా ఆయిల్స్ మిక్స్ చేశారు కాబట్టి యాక్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్నీ కూడా కాదు, బంప్స్ నేను ఎలా రాకుండా వాడాలి వీడియో కూడా చేశాను. సో అది ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇంకా స్కిన్ అయితే మంచి గోల్డెన్ షేడ్లో వస్తుంది అనమాట. స్కిన్ ఎల్లో ఇష్లో చాలా బాగుంటుంది. ప్లస్ కాంబినేషన్లో సాఫ్రాన్ సోప్ కూడా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ దీన్ని స్టాప్ చేసిన తర్వాత స్కిన్ బ్లాక్ అయిపోవడం అలా ఏమీ ఉండదు. సో అంతే, ఇది కూడా మంచి ఫేర్నెస్. ఇంతకు మించి దీంట్లో హార్మ్ఫుల్ లేదండి. వాడే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వాళ్ళు చూస్తూనే ఉంటారు, కాకపోతే కామెంట్స్ చేయరు అంతే. కొత్త వాళ్ళకి క్లారిటీగా తెలియడానికి ప్రొడక్ట్స్ కొనే వాళ్ళందరూ కామెంట్స్ చేయరండి. అసలు వీడియోస్ కూడా స్టాటస్ ఫాలో అవ్వడం, లేదంటే నన్ను అడగడం, వాట్సాప్లో నాతో స్టిక్ ఆన్ అయిపోయి ఉంటారు. కానీ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా వీడియోస్ వచ్చి సర్చ్ చేయరు అండ్ కామెంట్స్ కూడా పెట్టరు అనమాట. సో ఏంటి అంటే కొంత రెగ్యులర్ వాళ్ళు పెడుతూ ఉంటారు. అండ్ కామెంట్స్ పెట్టండి, అండ్ మీకు మంచి గివ్ అవేలో కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మంచిగా ప్రొడక్ట్స్ అనేది హ్యాపీగా మీకు హోమ్ డెలివరీ అవుతాయి. ఒకసారి కాకపోతే ఒకసారి విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి కామెంట్ అని పెట్టి లైక్ చేసేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టేయండి. సో ఇంకా చూసారు కదండి, రెండింటికి డిఫరెంట్ అంటే తెలిసింది అనుకుంటున్నాను. అండ్ దీనికి నేమ్ లేకపోయినా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ఫీడ్బ్యాక్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది టూ మచ్ ఆయిలీ అండి, నేను వాడచ్చా ఈ ప్రోడక్ట్ అని వచ్చారనుకోండి, నేను వద్దని చెప్తాను. నాకు ఎలా తెలుస్తుంది దీంట్లో ఇంగ్రీడియంట్స్ లేదు కదా అని చెప్పంటే, ఆయిలీ వాళ్ళకి ఇచ్చినప్పుడు యాక్నీ వచ్చింది, నాకు దాన్ని డెఫినెట్లీ ఒక నోట్స్ అనేది పెట్టి నోట్ చేసుకుంటాను. 100% టోన్స్ అన్నిటికి కూడా నేను కంప్లీట్లీ 4 టోన్స్కి కూడా నేను నోట్ చేసుకుంటాను అనమాట. సో ఆయిలీ వాళ్ళు వస్తే సో అలా మీకు ప్రొడక్ట్స్ అనేవి రికమెండ్ అవుతూ ఉంటాయి. సో అది ఐడెంటిఫై చేయాలి. ఏదైనా సరే వాడచ్చు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకుంటే ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇదైనా వాడాలి అనుకుంటే వాడచ్చు, మీ చాయిస్, ఎనీ వన్ ఏదైనా వాడుకోండి. నేను చెప్పాను కదా ఎలా ఉంటుంది, ఫేర్నెస్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి. సో అంత క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను. పైన నెంబర్ ఇచ్చానండి, మీకు ఒరిజినల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మాత్రమే ఉంటుంది. అండ్ కాల్స్ నాట్ అలౌడ్, ఓన్లీ మెసేజ్ మాత్రమే. కాంటాక్ట్ అండ్ వాట్సాప్ అంటే వాట్సాప్ కాల్స్ చేయడం కాదు, వాట్సాప్లో మెసేజ్ చేయడం. ఓకే, అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.